ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గానీ అంటే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్‌బుక్‌లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ కావచ్చు. ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. నేను చనిపోతాను మీరు కొంచెం నెగెటివ్ ట్రోల్స్ కనుక ఆపకపోతే అని. తనే పాపం రీసెంట్‌గా 'ఢీలో' విన్నర్ అయిన 'జాను లేరి'. ఏం ప్రాబ్లమ్ చెప్పండి? సమాజంలో ఎంతోమంది బొకాడియా గాళ్ళందరూ గూడా సెకండ్ మ్యారేజ్‌లు జేసుకుంటున్నారు. కష్టపడి ఒక బాబుని రేస్ చేసి, ఆ అమ్మాయి చాలా మంచిది అని కూడా అందరూ చెప్తున్నారు. ఆమె లైఫ్‌లో ఆమె చాలా కష్టపడింది, పైకొచ్చింది, బాగుపడుతుంది. ఒకరితో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకుంటుంది. అందులో తప్పేముంది చెప్పండి? వాళ్ళ బాబు దానికి యాక్సెప్ట్ చేశాడు. పేరెంట్స్ దానికి యాక్సెప్ట్ చేశారు. అటువైపు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మధ్యలో తుమ్మిరిగాళ్ళు వీళ్ళందే ఎందుకు సోషల్ మీడియా వాళ్ళంతా నీకంత అవసరమా? నువ్వేమైనా అందగత్తెవు అనుకుంటున్నావా? అని ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? వీలైతే వాళ్ళకి 4 అక్షింతలు ఏసి దూరం నుంచి మనస్ఫూర్తిగా అమ్మ కనీసం ఈ లైఫ్ అన్నా నీది మంచిగుండాలి. నీ బాబు నువ్వు చాలా బావుండాలి. నీ హస్బెండ్ నువ్వు బావుండాలి అని మాట్లాడొచ్చు గదా! మనస్ఫూర్తిగా మనం ఒకరిని దీవించకపోయినా పర్వాలేదు. మీ శాపనార్థాలు ఆ అమ్మాయికి ఏమవుతాయి చెప్పండి? అంటే పనికొచ్చే వాళ్ళ శాపనార్థాలు అంటే అది వేరే ఉంటది గానీ, ఇష్టం వచ్చినోడల్లా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే పాపం ఆ అమ్మాయి ఎందుకు హార్ట్ మీదకి అసలు ఆ అమ్మాయి ఎందుకు హార్ట్ మీదకి తీసుకోవాలి ఈ విషయాలన్నింటిని? సమాజంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు కదా! ఇరుపక్షాల వాళ్ళందరూ ఒప్పుకున్నాకనే కదా తనేదో చేయాలనుకుంటుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, జీవితంలో బాగుపడాలనుకుంటుంది. ఏమంటారు? అందరూ వీలైతే దీవిద్దాం. మంచిదే గదా! మంచిగుండమ్మా. ఈ లైఫ్ అయినా నీకు బావుండాలి. మీ హస్బెండ్ మంచిగా చూసుకోవాలి నిన్ను. నువ్వు నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. 10 మందికి సహాయం జేయాలి అని కోరుకోవడంలో మాత్రం తప్పు లేదు ఫ్రెండ్స్. కాబట్టి నెగెటివ్ కమెంట్స్ పెట్టకండి. వీలైతే మనస్ఫూర్తిగా దీవించండి.